హాయ్ అండి. ఈరోజు మా మిద్దెపైకి వెళ్ళానండి. రాత్రి వర్షం పడింది. ఉదయం వెళ్ళగానే చూసేసరికి షాక్ అయ్యానండి. మొక్కలన్నీ కోతులొచ్చి బీభత్సంగా పాడు చేశాయండి. నాకు నడవటానికి కూడా దారి లేకుండా అన్నీ చెట్లన్నీ పడేశాయి, ఇరగ్గొట్టాయి. ఇంకా కాయలన్నీ తిన్నాయి. అంతా ఆగమాగం చేశాయండి. కోతులు వస్తాయండి. అందుకే నేను కూరగాయలు పెంచను. అవన్నీ మళ్ళీ మొక్కలు ఇలా కర్రలు పెట్టి కట్టేసి మొత్తం ఇలా సెట్ చేశానండి. మళ్ళీ ఆ కొమ్మలన్నీ ఇరిగిన వాటిని మళ్ళీ వేరే మట్టిలో నాటాను. నాకు ఇవి నాటుకుంటాయేమో అనిపించింది. చిన్నగా ఏంటో వేర్లు మరేంటో తెలియదు. మొత్తానికైతే వీటి నిండా కాయలు ఉన్నాయండి. చిన్న కాయలు. ఇంకా ఈ కాయలు మరి ఇది నాటుకుంటే కాయలు కూడా మనకి పనికొస్తాయి కదా అన్న ఉద్దేశంతో నేనైతే నాటాను ఆ కొమ్మలన్నీ. ఇంకా విత్తనాలు వచ్చే టైంకి ఇలా చేశాయండి. నాకు చాలా బాధగా అనిపించింది. రోజు మీకు వీడియో పెట్టాను కదా, ఈ పువ్వులన్నీ చాలా రోజుల నుంచి పూస్తున్నాయని ఎంతో సంతోషించాను. అయినా కానీ కొన్నిటికి మనము తట్టుకోవాలండి. అందుకే నేను వీటిని అన్నీ మళ్ళీ ఏదో ఒక విధంగా కర్రల సాయంతో వాటిని తాడుతో కట్టేసి మళ్ళీ కొమ్మలన్నీ సెట్ చేసుకొని క్లీన్గా ఊడ్చుకున్నాను. మళ్ళీ నాకు సంతోషం ఏంటంటే కొన్ని ముద్ద పూలని ఎరగొట్టలేదండి. అవి మాత్రం సేఫ్గా కొన్ని ఉన్నాయి. కనీసం విత్తనాలన్నా తీస్తానేమో అని ఉంచాను. అదే అండి సంగతి. మళ్ళీ ఎప్పట్లాగా నా గార్డెన్ చేస్తున్నానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.